ఇందాక మనము అమ్మవారిని డైరెక్ట్గా దర్శించుకున్నాం కదా. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం అనమాట. అటు దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనకి దారి ఇటు నుంచే ఉంటుంది. సో మరొకసారి దండం పెట్టేసుకొని మెట్ల నుంచి బయటకైతే వచ్చేయచ్చు. ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక యాగశాల ఉంటుంది. సో అక్కడ ఏదైనా మొక్కులు అలా మొక్కుకున్న వాళ్ళు యజ్ఞాలు అలా చేసుకోవచ్చు అమ్మవారి ముందు. తర్వాత ఇక్కడ గోడలకు చూసారా, అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఉన్న అమ్మవారిని నేమ్స్తో సహా అలాగా రాశారనమాట. ప్రతి ఒక్క అమ్మవారికి దండం పెట్టుకుంటూ వస్తున్నాను నేను. చాలా బాగున్నాయి అసలు. లాస్ట్కి అమ్మవారు ఎలా ఉంటుందంటే, బల్కంపేట అమ్మవారు లోపల ఎలా ఉంటుందో అదిగో చూడండి, అలాగే బయట అయితే విగ్రహం చేశారు.